విజువలైజేషన్ అద్భుతమైన టెక్నిక్. విజువలైజేషన్ గనక మనం కరెక్ట్‌గా అప్లై చేయగలిగితే, మనకు కావాల్సింది ఏదైనా సరే, మనం చాలా ఈజీగా సృష్టించుకోవచ్చు. మరి ఎలా చేయాలి? ఎలా ఆ టెక్నిక్‌ని అప్లై చేయాలి అన్న విషయాలను ఈ వీడియోలో నేను చాలా క్లియర్‌గా చెప్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపోనోపోనో హీలర్‌ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. ప్రతి ఒక్కరు కూడా తెలిసో తెలియకో విజువలైజేషన్‌ని అప్లై చేస్తూనే ఉంటారు. అసలు నిజంగా విజువలైజేషన్ అంటే ఏంటో తెలుసా? చాలా సింపుల్‌గా చెప్పాలి అంటే, మనకి ఫ్యూచర్‌లో కావాల్సింది. అంటే మనం ఏదైనా కావాలనుకుంటున్నామంటే, అది మనకి ఫ్యూచర్‌లో వస్తుంది. అది 1 అవర్ తర్వాత అవ్వచ్చు, లేదంటే 1 వీక్ తర్వాత అవ్వచ్చు, లేదంటే రేపు అవ్వచ్చు. అంటే మనకి ఫ్యూచర్‌లో వచ్చేదాన్ని మనకు కావాలని మనం విజువల్ కనెక్షన్ తీసుకుంటూ, అంటే ఫీల్ అవుతూ మనం విజువలైజేషన్ చేస్తూ ఉంటాం. మరి నెగెటివ్ విధంగా ఏంగా చేస్తూ ఉంటారంటే చాలామంది విజువలైజేషన్‌ని నేను ఎగ్జామ్ రాయలేను. నేను ఆ బిజినెస్ పెట్టాను ఫెయిల్ అయితే సక్సెస్ అవ్వకపోతే నా పరిస్థితి ఎలాగుంటుంది? నా భవిష్యత్తంతా చండాలంగా ఉంటుంది. అనే విషయాలపైనే ఫీల్ అవుతూ విజువలైజేషన్ చేస్తూ ఉంటారు. అంటే విజువలైజేషన్ అనేది తెలిసి చేసినా, తెలియక చేసినా దాని ఇంపాక్ట్ అయితే లైఫ్‌లో ఉంటుంది గదా! కాబట్టి తెలియకుండా, అర్థం చేసుకోకుండా చేయడం వల్ల నెగెటివ్ వైపే చేస్తూ జీవితంలో అంటే భవిష్యత్తులో నెగెటివ్‌నే ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. విజువలైజేషన్‌కి క్లియర్‌గా చెప్పాలంటే చాలా అద్భుతమైన పవర్ ఉంటుంది. మనకు కావాల్సిన దాన్ని మనం పొందినట్టుగా ఫీల్ అవుతూ అనుభూతి చెందుతున్నాము అంటే దాని ఇంపాక్ట్ అనేది సూపర్ డూపర్ పవర్‌ఫుల్‌గా పనిచేస్తూ ఉంటుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకే లైవ్‌లో మన ఆలోచనలు, మన విజువల్ కలెక్షన్స్ ఎంత పర్ఫెక్ట్‌గా పనిచేస్తాయో అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు లైవ్‌లో చేసి చూపిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలా కాన్సంట్రేషన్‌గా ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లెమన్ తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లెమన్ అనుకోండి. ఇలా పట్టుకున్నాను. నా చేతిలో ఒక లెమన్ ఉంది. అంటే నిమ్మకాయ ఉంది. దీనిని ఈ చివర, ఈ చివర కట్ చేశాను. మధ్యలో వచ్చిన ఒక్క పీస్‌ని తీసుకొని ఇలాగ ఫర్ ఎగ్జాంపుల్ మీ నోట్లో ఇలా పిండాను అనుకోండి. ఆ లెమన్‌ని మీ నోట్లో పిండాను. ఒక్కసారి ఫీల్ అవ్వండి. మీ నోరంతా పుల్లగా అయిందా లేదా? మీ నోరంతా వాటరీగా వాటర్ వచ్చిందా లేదా? ఒక్కసారి ఇమాజినేషన్ సింపుల్. నిమ్మకాయ అనేది నా చేతిలో లేదు. నేను దాన్ని కట్ చేయలేదు. ఆ మధ్యలో ఉన్న ముక్కని, ఆ పీస్‌ని మీ నోట్లో అలా పిండలేదు. ఆ వాటర్ పడలేదు. కానీ ఆ ఫీలింగ్ మీకొచ్చిందా లేదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే విజువలైజేషన్ అనేది మనం పర్ఫెక్ట్‌గా ఒక్కసారి ఫీల్ అయితే అంటే మన సెన్స్ ఆర్గాన్స్ ఏవైనా సరే ఇలాంటి విషయాలను ఫీల్ అయితే వాటిలి ఇంపాక్ట్ మనలో ఉంటుంది అని చెప్పడం కోసమే. కాబట్టి ఫ్యూచర్‌లో ఏం కావాలి? ఎలా ఉండాలనుకుంటున్నారు? అన్న విషయాన్ని విజువల్ కనెక్షన్ చేసుకుంటూ అంటే ఫీల్ అవుతూ నిజంగా ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయితే ఎలాగుంటుంది? నిజంగా ఒక బిజినెస్ పెట్టి సక్సెస్‌గా కోటీశ్వరుడైతే ఎలాగుంటుంది? అన్న ఫీల్‌ని, అనుభూతిని మీరు గనక విజువల్ కనెక్షన్ తీసుకున్నారు అంటే, విజువలైజేషన్ చేశారు అంటే రిజల్ట్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చి తీరుతుంది. మరి ఎప్పుడు చేయాలి ఇదంటారా? చెబుతా. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను. నా స్టూడెంట్స్‌కి చెప్తాను. చాలా వీడియోలో కూడా చెప్పాను. ఒక రోజులో చివరి 5 నిమిషాలు. చూడండి, ఒక రోజు మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆ రోజులో చివరి 5 నిమిషాలు అంటే రాత్రి పడుకునే ముందు 5 నిమిషాలనమాట. ఈ 5 నిమిషాలు గనక మీరు కరెక్ట్‌గా విజువలైజేషన్ చేశారు అంటే సూపర్! అద్భుతం. అంటే ఒక రోజులో ఉన్న చివరి 5 నిమిషాలని కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా విజువల్ కనెక్షన్ తీసుకుంటూ మీకు కావాల్సింది మీకు కారు కావాలా? డబ్బు కావాలా? బంగ్లా కావాలా? అది మీ లైఫ్‌లోకి వచ్చినట్టు, వస్తే ఎటువంటి ఫీలింగ్, ఎటువంటి అనుభూతి కలుగుతుంది? ఆ ఫీలింగ్‌ని, అనుభూతిని రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయడం అనేది ఎంత అద్భుతం కదా! ఎందుకంటే
అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీకు తెలియని కొత్త ఇంపాక్ట్ అనేది మీ లైఫ్‌లో కనిపిస్తూ ఉంటుంది. మీ రోమాలు నిక్కపొడుచుకుంటూ ఉంటాయి. ఇలాగ ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి, రాత్రి పడుకునే ముందు 5 నిమిషాలు జీవితంలో మీకు కావలసింది మీ దగ్గరికి రావడం అనేది పక్కా. హోపోనోపోనో ఎంత పవర్‌ఫుల్‌గా పనిచేసే టెక్నికో మనందరికీ తెలుసు. అలాగే విజువలైజేషన్ కూడా అంతకు మించి సూపర్ డూపర్‌గా కరెక్ట్‌గా అప్లై చేశారు అంటే మీకు కావాల్సింది మీ లైఫ్‌లోకి తెచ్చిపెట్టే అద్భుతమైన టెక్నిక్. కరెక్ట్‌గా అర్థం చేసుకొని, కరెక్ట్‌గా మీరు ఫాలో అవ్వగలిగితే నిజంగా చెప్పాలంటే ఎటువంటి దానినైనా సరే మీ లైఫ్‌లోకి పొందొచ్చు. ఇది పెద్దవాళ్ళు కూడా ఇలాంటి విజువలైజేషన్‌ని అప్లై చేసేటివాళ్ళు. అంటే కావలసిన దాన్ని ఊహించుకోవడం. మంచి మంచి విషయాలనే చూడడం. ఎందుకంటే భయంకరమైన విషయాలు చూడకూడదు. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ వుమెన్ కడుపుతో ఉన్న అమ్మాయి భయంకరమైన సినిమాలు చూడకూడదు. హర్రర్ మూవీస్ చూడకూడదు. ఆందోళనకర సంఘటనలు వినకూడదు అని చెప్పేటోళ్ళు. ఎందుకంటే దాని ఇంపాక్ట్ కడుపులో ఉన్న బేబీ మీద పడుతుంది కాబట్టి. పైగా ఆ ప్రెగ్నెంట్ వుమెన్ ఉన్న గదిలో మంచి మంచి వాల్ పోస్టర్స్, మంచి క్యూట్ బేబీ ఫోటోస్ అంటించేవారు. ఎందుకంటే అది కూడా విజువలైజేషనే. అంటే ప్రతిసారి ఆమె ఆ ఫోటోలు చూస్తూ ఉంటే అలాంటి బేబీయే పుడుతుంది అనేసి. అంటే ఈ విషయాలన్నీ ఇప్పటివి కావు. ఎప్పటివో ఎన్నో సంవత్సరాల బట్టి, వేల సంవత్సరాల బట్టి ఉన్నవి. కాకపోతే దానిని కరెక్ట్ వేలో మనం అర్థం చేసుకొని, కరెక్ట్ వేలో ఫాలో అవ్వగలిగితే అద్భుతం. అద్భుతం. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఒక ఎగ్జాంపుల్ ఉంది చూసారా? లెమన్ కట్ చేసి నోట్లో వేస్తే కలిగే ఫీలింగ్, అనుభూతి. నా పళ్ళు ఇప్పటికి కూడా చిన్నది పుల్లగా, నోరంతా వాటరీగా ఇంకా ఉంది. అంటే ఒకసారి మీరు కూడా వీడియోని పాజ్ చేసి రియల్‌గా మీకు కూడా అలాగ అనిపించిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇది రియల్. అంటే ఇలాంటి వాటిలకి ఫీల్ అయ్యే అంత అద్భుతమైన అనుభూతి పొందే అంత కెపాసిటీ మనలో ఉంది. అది పాజిటివ్‌గా ఉపయోగిద్దాం. అద్భుతమైన రిజల్ట్స్ తీసుకుందాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.